वो जमीन हमारी है। जो जमीन सरकारी है वो जमीन हमारी है। दलितुलपై దాడిని దళితులపై దాడిని జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్। 12వ తారీఖున రాళ్ళబోర్గం గ్రామంలో బుద్ధ విహారీ విగ్రహాన్ని స్థాపించారు. అది నైట్లో 11వ తారీఖు నైట్లో స్థాపించారు. 12వ తారీఖు పొద్దున పూజలు కార్యక్రమం చేసేటప్పుడు అది దాదాపు 20 గంటలు గడుస్తుంది. అప్పటి వరకు ఇంకా జనాలు చూశారు. మళ్ళీ అంతా పూజా కార్యక్రమం చేసేటప్పుడు విలేజ్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎందుకు డిస్టర్బెన్స్ చేశారు? ల్యాండ్ అయితే ప్రభుత్వం ల్యాండ్, ప్రభుత్వంతో కొట్లాడాలా కానీ విలేజ్ వాళ్ళతో మీకు ఎందుకు తేడా? విలేజ్ వాళ్ళు ఎందుకు డిస్టర్బెన్స్? మాకు విలేజ్లతోటి గ్రామస్తులతోటి ఎటువంటి సంబంధాలు లేవు. వాళ్ళకు శత్రుత్వం కూడా లేదు. మా పోరాటం మొత్తం ప్రభుత్వం మీద. ఆ భూమి ప్రభుత్వానిది. जो जमीन सरकारी है वो जमीन हमारी है, गरीबों की, इसीलिए हमारी लड़ाई है। गांव वालों से कुछ रिश्ता नहीं है, कुछ नहीं है। अभी भी उनके साथ हम अच्छे रिश्ते संबंध रखते हैं। और अंदर కలిసే ఆంజనేయ విగ్రహాన్ని మనం కూర్చుండబెట్టినాం. వీడీసీ వాళ్ళు యునానిమసిటీగా చేసినటువంటి ఒప్పందాన్ని మేము అనుకూలంగా చేసి ఇప్పుడు బుద్ధ విగ్రహానికి కూర్చుండబెట్టేటప్పుడు ఇంత అవమానం కానీ వ్యతిరేకం కానీ ఎందుకు జరుగుతున్నదో మాకైతే అర్థమైతలేదు. కానీ ఒకటి మాత్రం అర్థమవుతుంది, ఈ మనువాద వ్యవస్థలు, ఈ కుల వ్యవస్థలు ఎప్పటి వరకు ఈ కుల వ్యవస్థ కులం నశించదో ఎంతవరకు ఇవి అన్ని సమస్యలు ఉత్పన్నమైతేనే ఉంటాయి. కాబట్టి దానికి ఎక్కడో బాబాసాహెబ్ అన్నట్లు బాబాసాహెబ్ గారు ఏమో కుల పునాదుల మీద ఏది కూడా మనం నిర్మించలేమని, అందుకోసం కులాలు నశిస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని మేము ఆశిస్తున్నాం. భారతదేశం మొత్తం బాబాసాహెబ్ అవుట్ ఆఫ్ కంట్రీ కూడా బాబాసాహెబ్ని మెచ్చుకుంటారు. ఈ ముదోల్ తాలూకాలో బోర్గాం ఎందుకు మెచ్చుకుంటలేదు? బోర్గాం అనే సమస్య కాదు. ఇక్కడ ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ మిగతా ప్రభుత్వాలు కానీ అవి మనువాద వ్యవస్థ మీద నడుస్తున్నాయి కాబట్టి మనకి వ్యతిరేక. ఏ భారత రాజ్యాంగం అయితే బాబాసాహెబ్ రాసిండ్రో ఆ భారత రాజ్యాంగం ప్రకారం మాకు మానవత్వం కానీ సమానత్వం కానీ హక్కులు కానీ ఎప్పుడైతే మేము పోరాటం చేస్తున్నామో ఈ అగ్రవర్ణాలకు ఈ రాజ్యాంగం అనేది వాళ్ళకు ఏమాత్రం ఇష్టం లేకుండానే మా మీద అంబేద్కర్ మీద కానీ దళితుల మీద కానీ దాడులు జరుగుతున్నాయి. దాన్ని మేము కూడా ఖండిస్తున్నాం. ప్రభుత్వం ఏదైతే మా డిమాండ్ ఉన్నో ఎక్కడైతే ఆ బుద్ధ విగ్రహాన్ని తొలగించిండ్రో అక్కడే ప్రతిష్ఠించాలి. ప్రభుత్వ భూమి ఎక్కడైతే మనం కబ్జా అని కాదు, ప్రభుత్వం కేటాయిస్తానని ముందుకు వచ్చిందో 2 ఎకరాలు కానీ 1 ఎకరం కానీ అది కేటాయించాలా. దళితులపై అక్రమంగా బనాయించినటువంటి కేసులను ఎత్తివేయాలా. ఇది మా సమస్య, ఇది మా డిమాండ్. ఏమంటున్నారంటే ప్రభుత్వం ఏదైతే మా మీద ఆక్రమణ కేసులు పెట్టారో ఆ కేసుల్ని విత్డ్రా చేసుకోవాలి ఒకటి. రెండోది వీళ్ళు ఎక్కడ బుద్ధ విహారీ విగ్రహం ఎక్కడ స్టాచ్యూ పెట్టారో అదే స్థలంలో కావాలని చెప్పి కోరిక ఏంటంటే 25 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది, దాంట్లో 1 ఎకరమో 2 ఎకరాలు ప్రభుత్వం కేటాయించాలని చెప్పేసి వీళ్ళ కోరిక. కెమెరామెన్ రాజుతో ఎస్కే ముక్తార్, హైదరాబాద్ జిల్లా చెప్పి ఛానల్లో మీకు స్వాగతం అందుతుంది. నేను గత 31 రోజుల నుంచి మే 12 తారీఖున జరిగిన సంఘటన జూన్ 30కి డేట్ వస్తుంది. కనీసం 31 రోజులు గడుస్తున్నా ఇంతవరకు మీకు ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఎవరైనా కుల సంఘాలు కానీ కుల నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీకు ఎవరైనా స్పందించినా అసలు అది ఏం చెప్తా ఉన్నారు? ముందుగా TV9కి మా యొక్క శుభాకాంక్షలు. మరి ఇంతవరకు మా యొక్క అభిప్రాయాన్ని మా యొక్క సమస్యలను తెలంగాణ మొత్తానికి మీ ప్రచారం చేసినందుకు మీకు ధన్యవాదాలు. ఏ విషయమైతే ఇప్పటి వరకు 31 రోజు జరుగుతున్నప్పటికీ కూడా ఏమాత్రం ఇక్కడ చీమగుట్టినట్ల కూడా ఈ రాజకీయ నాయకులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలక యంత్రాన్ని కానీ కనిపించడం లేదు. ఒకవేళ ఇదే విధంగా జరిగితే రాబోయే కాలంలో ఈ రేపటి నుంచి దీని యొక్క రూపం మారబోతున్నది. ఇప్పటికన్నా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నాం. ఒకవేళ ఆ విధంగా జరగకుంటే చలో కలెక్టెడ్ కానీ ఇంకా ఏదన్నా కానీ దాన్ని మేము సిద్ధంగా మా కార్యకర్తలను సిద్ధంగా చేస్తున్నాం. మరి ముదోల్ నియోజకవర్గంలో
ప్రతి గ్రామం నుంచి ప్రతి పల్లె నుంచి ఈ స్పందన వస్తున్నది. దీన్ని ప్రభుత్వానికి కనువిప్పుగా కలగాలని, ఏ విధంగా అయితే అది ప్రభుత్వ భూమి, ఎవరి సొత్తు కాదు, ఎవరి పట్ట కాదు, మరి ప్రభుత్వం దానికి కేటాయించడానికి ఇక్కడ తారతమ్యం ఎందుకు చేస్తున్నదని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మరి ప్రభుత్వం ఎప్పుడైతే అనుకూలంగా ఉన్నదో, మరి ముఖ్యమంత్రి గారు అనుకూలంగా ఉన్నారు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా మాకు అనుకూలంగా ఉన్నాయి, అన్ని ఉండగా కూడా స్థానిక నాయకులు కావాలని ఇక్కడ తాస్తారం చేస్తున్నారు. దీన్ని మేము గమనిస్తున్నాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇది మాత్రం ఇప్పుడే మేము హెచ్చరిక చేస్తున్నాం. ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. 31 రోజులు జరుగుతున్నప్పటికీ కూడా మేము గమనిస్తున్నాం. ఇక్కడ పాలక వర్గాలు రేపటి నాడు రాబోయే ఎన్నికలలో వాళ్ళకు ఎవరైతే మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళకు గుణపాఠం చెప్పిందాక ఈ దళిత సంఘాలు కానీ బహుజన సంఘాలు కానీ ఈ విషయం ఏంటంటే ఈరోజుకు దాదాపు 31 రోజు గడుస్తున్నా ఏ ప్రభుత్వం మాత్రం ఇక్కడ స్పందిస్తలేదు. వీళ్ళు ఏమంటున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో మాకు ప్రభుత్వం ఈ స్థలం ఉంది, అక్కడ అదే స్థలంలో మాకు బుద్ధవిహారి విగ్రహం కావాలని చెప్పేసి ఇక్కడ పనిపడింది. ఆ రాబోయే రోజులల్లో మొత్తం మహారాష్ట్ర, తెలంగాణ నుంచి ప్రతి ఊరు నుంచి కొందరు వచ్చి రోజుకి ఇక్కడ నిరాదీక్ష చేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు. లాస్ట్లో కొన్ని రోజులు చూసి కాగా కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తా అని చెప్తున్నారు. ఈ ఛానల్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.